Hello friends, welcome to A to Z Refrigerations and Singapore Car AC Works in Markapuram district. ఓకే ఫ్రెండ్స్, ఒక కార్ వచ్చింది మన దగ్గరికి హుండాయ్ i20. సో ఏసీ కన్సర్న్ ఉంది. ఇందులో ఏమేమి ఇష్యూస్ ఉన్నాయి ఏంటనేది నీట్గా చెక్ చేద్దాం. కార్ ఓవర్ వ్యూ కూడా ఇస్తాను. నాకు తెలిసిన కొన్ని ఏసీ టిప్స్ కూడా చూపిస్తాను. ఈ కార్లో ఎలా ఉంది ఏంటి అనేది కూడా నేను కొన్ని నాకు తెలుసుకున్న విషయాలు, కొన్ని ఉన్న విషయాలు మొత్తం చెప్తాను మీకు. i20 ఓకే ఫ్రెండ్స్, ఆస్థా 2018 మోడల్ అంటాం ఫ్రెండ్స్. ఇది సార్ నీట్గా చూడండి, ఒక సర్పంచ్ గారి కార్ అంట ఇది. ఓకే, ఇదిగోండి మన షాప్ ఇన్ ఆటోనగర్లో ఇది. ఓకే రైట్, మీకు ఏమన్నా కార్ ఏసీ ఇష్యూస్ ఉన్నా కానీ, ఫ్రిడ్జ్లు ఇష్యూస్ ఉన్నా కానీ, ఏసీలు ఇష్యూస్ ఉన్నా కానీ మనతో కాంటాక్ట్ అవ్వగలరు. కాంటాక్ట్ నెంబర్ ఇస్తాను. ఫ్రెండ్స్, ఎండాకాలం వచ్చింది కాబట్టి జాగ్రత్తగా ఉండండి. నెత్తిన టోపీ ధరించండి, మజ్జిగ తాగండి, నీళ్లు తాగండి, ఎండలో ఎక్కువ తిరగమాకండి. ఓకే ఫ్రెండ్స్, ఎనీహౌ ఇదిగోండి కార్లో కూడా ఒకసారి చూద్దాము. సో యాజ్ యూజువల్ ఫిల్టర్ ఎలా ఉంది, ఇంకా ఏమైనా సర్వీస్ రిక్వైర్మెంట్ ఉందా, ఎక్కడైనా లీకులు ఉన్నాయా, దెన్ ఏంటనేది మొత్తం పాయింట్ టు పాయింట్ చెప్తా, నేను మీకు చూపిస్తూ ఉంటాను ఫ్రెండ్స్. సో ఇటువంటి మంచి మంచి ఇన్ఫర్మేషన్ వీడియోస్ మీకు పెడుతుంటాను కాబట్టి మీరు మన ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీలో ఫార్వర్డ్ చేయండి ఫ్రెండ్స్. ఓకే, దీని ఫిల్టర్ ఎలా ఉందనేది మనము చెక్ చేద్దాం ఫ్రెండ్స్. ఒకసారి చూద్దాము. నెంబర్ 1 అసలు కండిషన్ ఎక్సలెంట్ ఉంది అన్నారు. అయినా ఒకసారి చెక్ చేస్తాను సార్ అని నేను తీసాను. అంతా బాగుందన్నారు. ఎనీహో మళ్ళీ చూద్దాము, సరే నీ ఇష్టం అన్నారు. ఒకసారి తీస్తే అందులో అంతా డస్ట్, ఆకులు, అలమలు, దెన్ ఎలకలు వెళ్ళి కొద్దిగా సంసారం చేసుకొని వేస్ట్ డంగ్ అంతా వేసున్నాయి. ఇక చూడండి, నీట్గా మీరే చూడండి, మీ ముందే తీసాను. సో ఐ డోంట్ వాంట్ టు లై, చూడండి ఇగో. సో మీరు కూడా ఒకసారి పాసిబుల్ అయితే మీ కార్లో కూడా పాసిబుల్ అయితే ఏసీ ఫిల్టర్లు ఇవన్నీ చూసుకోండి. అదర్వైజ్ మనతో కాంటాక్ట్ అవ్వండి. నీట్గా మీ కళ్ళ ముందే నీట్గా అంతా చెక్ చేసి నేను ఏంటనేది మీ ముందే చూపించి చేస్తాను. నేను మీ రహీం, డిప్లొమా మెకానికల్ ఇంజనీర్, సింగపూర్ రిటర్న్. ఓకే ఫ్రెండ్స్, చూడండి నీట్గా ఈ ఫిల్టర్ తీసేసాను, సార్కి ఇచ్చేసాను. మీరే తెచ్చుకోండి అని చెప్పేసి మీ ఇష్టము. క్లీన్ చేసి ఏమంటే వేస్తాను, లేదా కొత్త తెచ్చుకుంటే కొత్తది వేస్తానని చెప్పాను. సో సార్ వెళ్ళారు కొత్త తెచ్చుకుంటానని చెప్పేసి. ఇంకా బ్లోయర్ ఇది ఎలా ఉంది కండిషన్, ఇది కూడా చూశాను, చెక్ చేశాను. నార్మల్గా ఉంది. వీళ్ళు కొద్దిగా త్వరగా వీ హ్యావ్ టు గో అంటూ ఉన్నారు. వీళ్ళు 2-3 వచ్చారు, తొందరగా వెళ్ళాలి అంటూ ఉన్నారు. సో ఎనీహౌ మన వర్క్ అనేది చేద్దాము. ఇదిగోండి కొత్త ఫిల్టర్ తెస్తా అని వెళ్ళారు. ఇంకా కారు గురించి చెప్తే కారు బాగా ఉందండి. 23 కిలోమీటర్స్ వస్తూ ఉందంట. నీట్గా ఉంది. 40 కార్లు నేను టెస్ట్ డ్రైవ్ చేసి ఆ తర్వాత ఈ కారు కొన్నాను అన్నారు. ఓకే ఎనీహౌ కారు బాగానే ఉంది. ఇంకా ఎయిర్ బ్యాగ్స్ ఉన్నాయి. ఇంకా కొద్దిగా టాప్ ఎండ్ మోడల్ అడుగుంటా ఇది. ఓకే, బ్యాక్ సైడ్ కూడా బ్లోయర్స్ ఇచ్చారు. ఫ్రంట్ ఒక 4 బ్లోయర్లు ఇచ్చాడు, బ్యాక్ కూడా ఉంది. సో కార్ అయితే బాగానే ఉంది. ఓకే, 1,00,000 వరకు తిరిగిందంట, 90 అబోవ్ తిరిగిందని చెప్పారు నాకు. 23 వరకు మైలేజ్ వస్తుందన్నారు. ఇదిగోండి FATC ఇదంతా ఏసీ మాడ్యూల్. ఇదంతా స్టార్టింగ్కి వచ్చేసి బటన్ ఇచ్చారు, క్లచ్ ప్రెస్ చేసి బటన్ నొక్కాలి. ఇందులోనే స్టీరింగ్లోనే మనకు మొబైల్ ఆపరేటింగ్, వాల్యూమ్ ఇదంతా ఇచ్చారు. టాప్ ఎండ్ మోడల్ అనుకుంటున్నాను నేనైతే. ఓకే, ఇంకా ఫర్దర్ హై ప్రెషర్, లో ప్రెషర్ గేజ్ పెట్టాను, టెస్ట్ చేస్తున్నాను. ఇంకా లోపల ఇదంతా ఇది ఉండేది డిస్ప్లేలో ఇచ్చాడు చూడండి, మీకు 2 డోర్లు ఓపెన్ అయ్యాయని కూడా ఇచ్చారు. సో ఇదొక అడ్వాంటేజ్. లీక్ టెస్ట్కి పెట్టాను. సో ఓకే, స్టే ట్యూన్ ఫ్రెండ్స్. ఇటువంటి మంచి మంచి వీడియోస్ మీకోసం నేను కష్టపడి తీస్తూ ఉంటాను. ఒకసారి కార్ కిందికి వెళ్ళేసి నేను వర్క్ చేస్తా కూడా తీసి మీకు పెడుతుంటాను కాబట్టి ఏదో ఒక ఇన్ఫర్మేషన్ అనేది మీకు ఉపయోగపడుతుంది. ఇదిగోండి ఫ్రెండ్స్ బ్యాక్ బ్లోయర్స్. ఓకే రైట్, ఇక్కడ నుంచి కూడా మనకు కూల్ ఎయిర్ అనేది వస్తుంది. సో పెడుతుంటాను కాబట్టి మన ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. రియల్ ఎస్టేట్ రియల్ ప్లాట్స్ ఇన్ మార్కాపురం డిస్ట్రిక్ట్. సో అది నా ఇంకో బిజినెస్. సో ఇది వచ్చేసి A to Z రిఫ్రిజిరేషన్స్ అండ్ సింగపూర్ కార్ ఏసీ వర్క్స్. ఓకే ఫ్రెండ్స్, దెన్ ఇదిగోండి పవర్ విండోస్. ఓకే, 4 పవర్ విండోస్. ఓకే, దెన్ అంతా నీట్గా ఉంది ఫ్రెండ్స్. అదర్వైజ్ ఏం ఇష్యూస్ అయితే లేవు. చూడండి ఇంటీరియర్ కూడా చాలా బాగుంది. ఓకే చూడండి ఫ్రెండ్స్. సో ఫ్రంట్కి వెళ్దాం ఒకసారి. అవును ఫ్రెండ్స్, గేజెస్ అయితే పెట్టాను, ప్రెషర్ పెట్టున్నాను. ఓకే, వర్క్ అయితే జరుగుతూ ఉంది. సార్ అయితే తొందరగా చేయి, నేను వెళ్ళాలి అంటూ ఉన్నారు. సరే ఓకే, కొద్దిగా వెయిట్ చేయండి సార్ అని చెప్పేసి చేస్తూ ఉన్నాను. ఓకే ఫ్రెండ్స్, రెడ్డిష్ చాలా బాగుంది, అట్రాక్టివ్గా ఉంది కారు. దగ్గర 5 lakhs పడింది నాకు అన్నారు. సరే ఎనీహౌ
ఓకే ఫ్రెండ్స్, మీకు ఏమైనా కార్ ఇష్యూస్ ఉన్నా మనతో కాంటాక్ట్ అవ్వండి. ఓకే, సో ఫిల్టర్ పెట్టేశాను, తొందరగా వెళ్ళాలంటున్నారు, మొత్తం టెస్టింగ్ చేసేసాను, ఆయిల్ వేసేసాను, మొత్తము కంప్రెసర్ టెస్ట్ కూడా చేశాను. ఇదిగోండి ఏసీ ఎంత జనరేట్ అవుతుంది అనేది చెక్ చేస్తున్నాను. చూడండి ఫ్రెండ్స్, మీ కళ్ళ ముందైతే జీరోలో ఉన్నది. అప్పుడు వాళ్ళు హడావుడి పెట్టారు కాబట్టి నేను గేజ్ పెట్టడం మర్చిపోయాను. ఇప్పుడు చూడండి ఎంత జనరేట్ అవుతుంది కూలింగ్ అనేది. యూ హ్యావ్ టు సీ. చూడండి, ఇదిగోండి కూలింగ్ అనేది జనరేట్ అవుతూ ఉంది. నేను చెప్పటం కాదు, చూడండి మీ కళ్ళతో మీరే. వర్క్ అనేది జెన్యూన్గా స్టెప్ బై స్టెప్ ఉంటుంది. గ్యాస్ కూడా ఒరిజినల్ కంపెనీ గ్యాస్ వాడతాను నేను. ఏంటంటే ఎక్కడ కాంప్రమైజ్ అవ్వను. వర్క్లో కానీ పార్ట్స్లో కానీ ఎక్కడ కాంప్రమైజ్ అవ్వాల్సిన అవసరం నాకు లేదు, అవ్వను నేను. ఓకే ఫ్రెండ్స్, రైట్. చూడండి, ఇవ్వండి మైనస్లోకి వెళ్తుంది. ఓకే, దెన్ నార్మల్గా ఉన్నట్టే మైనస్లోకి వెళ్తుంది, ఇబ్బంది లేదు. ఇంకా ఇక్కడ చూసుకోండి ఫ్రెండ్స్, -11. ఓకే, ఫైన్. అండ్ ఫ్రెండ్స్, హీట్గా ఉంది. సో ఇదంతా ఫిల్ అవ్వడానికి ఇట్ విల్ టేక్ సమ్ టైం అనమాట, కొద్దిగా టైం పట్టుద్ది మనకు. ఓకే ఫ్రెండ్స్, ఓకే, ఎక్సలెంట్గా ఉంది, ఇబ్బంది లేదు. సో మనకు సారు టెస్టింగ్ టైం కూడా ఎక్కువ ఇవ్వలేదు, తొందరగా వెళ్ళాలన్నారు. నాకైతే పెద్ద లీక్ లాగా కూడా అనిపించలేదు. కొంతసేపట్లోనే వెళ్ళాలి, నువ్వు ఫిల్ చేసేసే అన్నారు. సో మన ప్రాసెస్ అంతా చేసేసి మనము ఫిల్ చేసేసాము. సో అది ఫ్రెండ్స్, చూడండి కూలింగ్ అనేది ఈజీగా జనరేట్ అవుతూ ఉంది. ఇంకొకటిసారి ఇందులో ఏదో చెప్పారబ్బా నాకు. ఇదిగోండి ఇక్కడ వచ్చేసి ఐఫోన్ అని, ఇదిగోండి కూలింగ్ సిస్టమ్ ఇదంతా. ఓకే రైట్, ఇది బ్లోయర్ ఎంతలో అయినా పెట్టుకోవచ్చు. ఇక్కడ వచ్చేసి ఐఫోన్ ఒకటి దాని మీద పెట్టేస్తే ఏ ఐఫోన్ అయినా ఛార్జ్ అవుద్దంట. మరి ఇది ఈ విషయం మీకు తెలుసో లేదో, నాకైతే తెలియదు. ఈ ప్లేస్లో ఐఫోన్ అనేది పెడితే ఏ ఐఫోన్ అయినా కానీ ఛార్జ్ అవుద్దన్నారు. మరి దానికి ఈ రేంజ్ నుంచి ఈ రేంజ్ ఐఫోన్ పెట్టాలా ఏందనేది అయితే డీటెయిల్స్ తెలియదు. సార్ అయితే అడవుడికి చెప్పారు. సో ఐఎమ్ షేరింగ్ విత్ యూ. ఓకే, అలాయ్ వీల్స్ నీట్గా ఉంది కారు. ఓకే ఫ్రెండ్స్, ఇదిగోండి బ్యాక్ బ్లోయరు. సో కంపేర్ టు ఫ్రంట్ ఇక్కడ కొద్దిగా తక్కువ వచ్చింది, బట్ వస్తుందంటే ఇట్స్ ఫైన్. ఫ్రంట్ మనకు మైనస్లో వచ్చింది కదా, ఇక్కడ అంత రాదని నేను అనుకుంటాను. బట్ ఎనీహౌ వస్తుంది అంటే గ్రేటే కదా అక్కడి నుంచి ఇక్కడికి. ఓకే, మనకు ఎక్కువ టైం కూడా లేదు, బిజీగా ఉన్నాం కాబట్టి. సో ఇది ఫ్రెండ్స్, మంచి మంచి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ మీకోసం తెస్తూ ఉంటాను. ఓకే, మన ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. A to Z రిఫ్రిజిరేషన్స్, సింగపూర్ కార్ ఏసీ వర్క్స్. మీరు మార్కాపురం డిస్ట్రిక్ట్లో కార్ ఏసీ వర్క్స్ అని చెప్పేసి టైప్ చేసినా కానీ మీకు మన సైట్ అనేది అందులో గూగుల్లో చూపించుద్ది. యూ కెన్ షాప్కి ఎలా రావాలి ఏంటి, మనం చేసిన వీడియోస్ ఇంకా ఏమైనా ఫర్దర్గా ఉన్నా కానీ మీకు కనిపిస్తాయి. ఓకే ఫ్రెండ్స్, రైట్. సో వీటి పార్ట్స్ అనేది బాగా డిలే ఫ్రెండ్స్. సామాన్లు ఇక్కడైతే దొరకవు. మీరు రిక్వెస్ట్ చేస్తే కొన్ని రోజులు మనం చెప్పిన టైం వరకు ఆగితే దొరికే అవకాశం ఉంది. ఎందుకంటే ఈ సామాన్లు ఇక్కడ దొరకవు అనమాట. ఒక కార్ పార్ట్ ఇంకో కార్కి సెట్ కాదు, ఒక మోడల్ది ఇంకో మోడల్ సెట్ కాదు. సో అంతా డిఫరెంట్ ఉంటాయి కాబట్టి దొరకవు అనమాట. కొద్దిగా డిలే అవుతుంది వర్క్ ఏదైనా కానీ. ఓకే ఫ్రెండ్స్, ఇవ్వండి ఎక్సలెంట్ కూలింగ్ వస్తూ ఉన్నది. సో సార్ సాటిస్ఫైడ్, ఎండలో వచ్చారు, ఇప్పుడైతే కూలింగ్ బాగా వస్తూ ఉన్నది. హ్యాపీగా సంతోషంగా ముగ్గురు ఏసీలో ఇప్పుడు లోపల కూర్చున్నారు, హ్యాపీగా వెళ్ళిపోతున్నారు. ఓకే ఫ్రెండ్స్, చూడండి ఇంత తీసేస్తున్నాను, ఇంకా అంతా చెక్ చేసి తీసేసి మళ్ళీ ఒకసారి ఆపేసి ఇంజిన్ ఆపేసి ఆన్ చేసి చూసుకోండి అని చెప్పేసి చెప్పాను. ఒకసారి చూసుకున్నారు. ఓకే ఫ్రెండ్స్, నైస్గా ఉంది కారు కూడా ఫ్రెండ్స్. అది విషయము, తీసేస్తున్నాను. మీకు ఏమైనా ఇష్యూస్ ఉన్నా మనతో కాంటాక్ట్ అవ్వండి. మార్కాపురం నుంచి 15 కిలోమీటర్ల దూరంలో ఏదైనా ఫ్రిడ్జ్ కానీ ఏసీ కానీ ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నా కానీ మనతో కాంటాక్ట్ అవ్వండి. మేము ఫ్రీగా ఉన్నప్పుడు మీకు కాల్ చేసి మీ దగ్గరికి వచ్చి మీ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉంటే సాల్వ్ చేస్తాము. ఓకే, కొద్దిగా ఎండాకాలం కాబట్టి కొద్దిగా బిజీగా ఉంటాం. ఓకే ఫ్రెండ్స్, ఇదిగోండి కార్ అయిపోయింది. సారు డోర్లు దించుకొని వచ్చారు, డోర్లు ఎత్తుకొని హ్యాపీగా వెళ్తున్నారు. సో చూడండి, అదండి కార్ వెళ్తూ ఉంది నీట్గా. మన షాప్ ఇదే ఆటోనగర్లో అట్ ప్రెజెంట్. ఫ్యూచర్లో మార్చే ఛాన్సెస్ ఉన్నాయి, తర్వాత చూద్దాము. ఇదిగోండి ఫ్రెండ్స్, వెళ్తూ ఉంది కారు. సో నేను ఒక్కనే ఈ డీల్ చేస్తుంటాను కాబట్టి మన దగ్గర కొద్దిగా వర్క్ డీలే అనేది ఉంటుంది సార్. ఎందుకంటే హౌస్ ఏసెస్ కానీ, ఈ రియల్ ఎస్టేట్వి కానీ, దాని ఈ కార్ ఏసెస్ కానీ నేను ఒక్కనే ఇవన్నీ డీల్ చేస్తుంటా కాబట్టి కొద్దిగా డిలే అనేది ఉంటుంది. ఎమ్మటే ఇన్స్టాంట్ అనేది ఉండదు. ముందు నుంచి మీరు ఏమైనా మాట్లాడుకొని వస్తే అది తర్వాత. ఓకే ఫ్రెండ్స్, చూడండి కార్ వెళ్తూ ఉంది. సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మన ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. రియల్ ఎస్టేట్, రియల్ ప్లాట్స్ ఇన్ మార్కాపురం డిస్ట్రిక్ట్స్, A to Z రిఫ్రిజిరేషన్స్, సింగపూర్ కార్ ఏసీ వర్క్స్. బాయ్.